హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. కిచెన్లో అయితే లేము. ఈరోజు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. పొలం దగ్గర ఉన్నాము. పొలం దగ్గరకు వచ్చాక ఉత్తిగా అయితే ఉండం కదా. ఈరోజు కిలో కొర్రమీన్ చేప తీసుకున్నాము. దీన్ని డిఫరెంట్గా ఆయిల్ లేకుండా ఉప్పు కారం మసాలా పట్టించేసి జస్ట్ నిప్పుల పైన అలా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. ఎలా చేసామనేది చూసేయండి. నెక్స్ట్ చేపకి కాట్లు పెట్టుకుందాము. ఉప్పు కారం మీ లోపలికి పట్టేలా మంచిగా. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి కారం పొడి దీనికి సరిపడా నేను ఒక 2 స్పూన్లు వాడుతున్నాను. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఇది అలాగే ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ మెంతి పొడి, ఇది వేయించిన మెంతుల పొడి, అలాగే ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మ చెక్క పిండేసుకుందాం. మిక్స్ చేద్దాం ఇప్పుడు ఈ మసాలాని. కొన్ని వాటర్ యాడ్ చేద్దాము, ఆయిల్ వాడట్లేదు కదా, జస్ట్ కొన్ని. ఇప్పుడు ఈ మసాలాని ఈ ఫిష్ ఘాట్లు పెట్టాం కదా, సందులోకి వెళ్ళేలా మంచిగా అప్లై చేసుకుందాం. మసాలా మంచిగా పట్టించేసాం ఫిష్కి. ఇంకా అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు పక్కన పెడదాము. కొంచెం మసాలా ఫిష్ ముక్కకు పట్టాలి కదా. దీన్ని గ్రిల్లో పెట్టేసుకుందాము. దీంట్లో క్లోజ్ లాకేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ ఇంకా మంట పైన పెట్టేసుకుందాం. పెద్దగా మంట అవసరం లేదు. ఫిష్కి చాలా ఈజీగా కుక్ అవుతుంది. నిప్పుల వేడితో చేసుకోవచ్చు. ఫిష్ అయితే పర్ఫెక్ట్గా కాలింది. ఇంకా లేట్ చేయకుండా తినడమే. స్మెల్ అయితే అదిరిపోయింది ఫిష్ ఇది కాలిన తర్వాత. లైట్గా నిమ్మకాయ పిండేద్దాము. అదిరిపోయింది టేస్ట్. కాలుతుంది, చాలా బాగుంది. సూపర్ ఉంది టేస్ట్ అయితే మామ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.